ట్రావెలింగ్ వీడియోలో ఇది సెకండ్ వీడియో అండి. ఈ రిసార్ట్ మనం నిన్న నైట్ స్టే చేసిన రిసార్ట్. ఈ రిసార్ట్ నైట్ సరిగా కనిపించలేదు కదా, ఇది. సో ఈ ఏరియా రిసెప్షన్ ఏరియా, ఇది ఒక ఫ్లోర్ ఉన్న బిల్డింగ్. ఇది ఈ రిసార్ట్లో మనం బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. సో ఇలా ఎంట్రీ ఇది. సో ఇటు నుంచి వెళ్తే ఒక 100 మీటర్స్ వాక్లో బీచ్. మొత్తం ట్రెడిషనల్గా చాలా బాగుంది. సో సీను మేము కెమెరా వేసుకొని బయలుదేరాడు. ఇది కాఫీ పిచ్చాడు వీడు. కాఫీ కోసం అందమైన బీచ్. వావ్, అసలు ఇదే నైట్ చూసాం కదా ఇండి క్యాష్ ఏటీఎం. ఇదే నుంచి ఒక 200 మీటర్స్ ముందుకెళ్తే హెలిప్యాడ్ ఉంది. అక్కడ నుంచి కింద దిగొచ్చు. ఆ బీచ్లో చూడాలి. ఇంకొక 1 కిలోమీటర్ ఇటు సైడ్, ఇంకొక 1 కిలోమీటర్ ఇటు వెళ్తే ఇక్కడ దిగడానికి ఉంది. అది బ్లాక్ శాండ్ బీచ్ ఉంది. సో ఇక్కడ పోలీస్ అవుట్, ఇక్కడ కిందకి వెళ్దామని ట్రై చేసాం కానీ ఇక్కడ అంతా ఆఫ్ చేస్తున్నారు. ఏదో డేంజర్ బోర్డు పెట్టున్నారు, ల్యాండ్ స్లైడింగ్స్ అని. పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి కిందకి వెళ్ళడానికి, బీచ్లోకి వెళ్ళడానికి ఏమైనా దారి ఉందేమో ఫైండ్ అవుట్ చేసి వెళ్ళాలి. ఇది క్లిఫ్ ఏరియా అంటారు. ఇక్కడ హెలిప్యాడ్ ఉంది. అంత పార్కింగ్ చేస్తున్నారు ఇప్పుడు. సో హెలిప్యాడ్ కొంచెం ఇలా ముందుకు వస్తే ఇక్కడైతే వెళ్ళడానికి దారి ఉంది. దారి ఇలా ఉంది. కొంచెం ముందుకెళ్ళి కిందకి దిగాలి. అలా ఎలా ఫైండ్ అవుట్ చేసి ఇది బీచ్లోకి ఎంటర్ అవ్వడానికి వచ్చేసాం. సో ఈ బీచ్ పేరు వచ్చి పాపనాశనం బీచ్, వర్కలా. ఇక్కడైతే నాకు అర్థమైంది, ఇప్పుడు మనం సైన్ బోర్డు చూసాం కదా, అది నిజమే. ఒక్కరు కూడా, అందరూ చూస్తూనే ఉన్నారు కానీ బీచ్ని ఒక్కరు కూడా లోపల దిగింది లేదు. నిజమే, పైన చూస్తే ప్రశాంతంగా ఉంది కానీ కిందకి వచ్చి చూస్తే అలలు, అవి సౌండ్ చాలా ఇదిగా అనిపిస్తుంది. లోతు చాలా ఎక్కువ ఉంది ఒడ్డు దగ్గరే. ఇదే ఈ ఏరియా మొత్తాన్ని క్లిఫ్ ఉంటుంది. ఇది ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆ చివరికి. ఆ కొండ నుంచి ఈ కొండకి ఒక 2.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ ఏరియా మొత్తంలోనే మొత్తం రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి. నైట్ లైఫ్ అంతా చాలా బాగుంది. అంటే మనకి గోవాలో అంజనా బీచ్ నుంచి కాలంగట్టు, ఫోర్ట్ అక్కడ వరకు ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. ఇది కూడా సేమ్. ఎవరిని మునగనే ఇట్లా ఇతను వచ్చేసి విజిల్ వేసి పంపించారు. ఇలా నడుచుకుంటూ ఇలా వచ్చాం. అంతా కొండ ఏరియా ఉంది. ఇది ఒక 100 ఫీట్స్ ఉంటుంది. 180 అన్ని ఫీట్స్ ఉందా? చాలా హైట్ అయితే ఉంది. బీచ్లో ఇంత తిరుగుతుంటే అక్కడ గమనించానండి. ఇది ఇంతమంది జనాలు ఇక్కడ తిరుగుతున్నారు బీచ్లో. ఇక్కడ బీర్లు తాగి ఇక్కడ చూడు, తప్పు కదా ఇది ఇలా చేయడం. ఇక్కడికి చెత్త ఉంది, చెత్త ఓకే, కానీ ఈ తప్పు కదా. గ్లాస్ పగిలితే ఎవరైనా తప్పితే తీసి పడేద్దాం. అక్కడెక్కడ వేసొద్దాం. పక్కన పడేస్తే ఎవడో టచ్ చేయడానికి ఉండదు. ఈ బీచ్ అయితే అయిపోయింది. చూడడానికి అయితే ఏం లేదు, బట్ జస్ట్ చూడడానికే. ఇక్కడ ఈ పెద్దలకి కార్యాలు అంటే చూడడానికి, ఫొటోస్ తీయడానికి బాగుంది. ఇంతవరకే. నెక్స్ట్ ఇంకో బీచ్కి వెళ్దాం. లేదు ఇప్పుడు బీచ్ కాదు కానీ నెక్స్ట్ జటాయు, ఏదో సైన్స్ పార్క్ ఏదో ఉంది. తీస్తా. బీచ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రూమ్కి వచ్చి ఇంకొంచెం ఫ్రెష్ అయ్యి జటాయు నేచర్ పార్క్ చూద్దామని వెళ్తున్నాము. బైక్స్ అయితే వచ్చేసాయి రెంట్కి. వంశీ ఒక బైక్ తీస్తున్నాడు, సీను ఒక బైక్ తీస్తున్నాడు. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది జటాయు నేచర్ పార్క్. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక సలహా. ఈ జటాయు ఎర్త్ సెంటర్ దగ్గర ఖచ్చితంగా మనకి టికెట్కి క్యాషే కలెక్ట్ చేసుకుంటారు. సో వీలైనంత వరకు క్యాష్ పట్టుకెళ్ళండి. సో పైన కేబుల్ రైడ్కి మాత్రం
ఆన్లైన్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ దీనికి మాత్రం క్యాషే తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, వర్క్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా జటాయు రావట్లేదే ఎర్త్ సెంటర్ ఒకసారి విజిట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 వేస్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఒకటి కేబుల్ కార్, ఒకటి బై వాక్. సో బై వాక్ వెళ్ళే పని అయితే 325 రూపీస్ అవుతుంది. కేబుల్ కార్ త్రూ వెళ్ళే పని అయితే 555 అవుతుంది. సో మనం ఇప్పుడు కేబుల్ కార్లో వెళ్దాం. సో ఇక్కడ మనం వెళ్ళింది సండే అయ్యారికి రష్ చాలా ఉంది. టికెట్ తీసుకోవడానికి గంట పట్టింది. కింద టికెట్ మాత్రం క్యాష్ కలెక్ట్ చేసుకున్నారు, పైన కేబుల్ కార్ రైడ్కి మాత్రం ఆన్లైన్ యాక్సెప్ట్ చేశారు. సో కింద క్యాష్, పైన ఆన్లైన్ యాక్సెప్ట్ చేశారు. సో అలా ఈ టికెట్స్ 2 కలెక్ట్ చేసుకొని ఇలా కేబుల్ రైడ్కి వచ్చి కేబుల్ కార్కి పైకి వెళ్తూ ఉంటే మధ్యలో మనకి హెలీప్యాడ్ కనిపించింది. ఇది ఎందుకు ఉంది అని ఎంక్వైరీ చేస్తే ఇక్కడ హెలీ రైడ్స్ కూడా, అంటే లైక్ హెలికాప్టర్ రైడ్స్ కూడా జరుగుతాయంట. దానికి కూడా సపరేట్ ప్రైస్ ఉంటుంది. సో అలా పైకి వెళ్తూ ఉంటే ఆ జటాయు స్టాచ్యూ చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇలా పైకి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ జటాయు స్టాచ్యూ ఎందుకు ఉంది అని కానీ మనం ఆలోచిస్తే, ఆ కాలంలో రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్తున్నప్పుడు జటాయు అనే పక్షి అడ్డుపడి రావణాసురుడిని అడ్డుకోవడానికి ట్రై చేస్తే రావణాసురుడు తన యొక్క ఆయుధంతో జటాయు యొక్క ఎడమ రెక్కని కట్ చేశాడు. సో ఈ స్టాచ్యూ కూడా మనం చూస్తే ఎడమ రెక్క లేదు, కుడి రెక్క ఉంది. ఈ కుడి రెక్కకి కొంచెం పక్కగానే ఇస్కాన్ వాళ్ళు రాముల యొక్క మందిరాన్ని కూడా నిర్మించారు. విగ్రహం సూపర్ ఉంది. అలానే పక్కనే ఆడిటోరియం కూడా ఉంది. ఈ ఆడిటోరియంలో సాటర్డే సండేస్లో హాలిడేస్ టైమ్స్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు. చాలా బాగున్నారు. ఇంకోటి మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళినప్పుడు కింద చూసే వర్షం కూడా పడింది వీడియోలో. రాముల వారి పాదము ఇంచుమించుగా 10 అడుగులు ఫీట్ పొడుగుంది. ఈ గ్లాసే ఉంది ఇంచుమించు ఒక 15-16 అడుగులు. సో ఇక్కడ మొదలైతే ఇక్కడ దాకా వెళ్తారికి ఇంచుమించు ఆయన ఒక పాదం 10 అడుగులు ఉంది. అంటే ఆయన ఎంత పెద్ద ఉంటారో స్వామి. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది బ్యాక్ వెళ్ళేదారి, ఇది జటాయు బ్యాక్ సైడ్. వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అలా జటాయుని చూసుకొని ఇలా ఎగ్జిట్ అవుతుంటే ఈ ఎగ్జిట్ దగ్గర ఇక్కడ ఒక బోర్డు పెట్టుంది. ఇదేంటంటే నెక్స్ట్ కొల్లాం, ఈ త్రివేంద్రం డిస్ట్రిక్ట్స్లో టూరిస్ట్ ప్లేస్లు ఏమి ఉన్నాయి, దాని డిస్టెన్స్ ఎంత ఉంది ఒకసారి పాస్ చేసుకొని చూడండి, మీకు యూజ్ అవుతుంది. అలానే బయటకు వచ్చే దగ్గర ఇక్కడ అంటే కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, అలానే ఫుడ్, గేమ్స్ ఉన్నాయి. సో కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే ఉంది. నచ్చితే చేయొచ్చు, లేకుంటే మనం వెళ్ళిపోవచ్చు. ఇది మనం ఎంట్రీ అయింది, ఇది ఎగ్జిట్ అయింది. వి డిడ్ చెక్డ్ అవుట్. రావట్లేదే